ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య, సినయ్య, పెద్దమ్మా, ఏమైంది పెద్దమ్మా? అదే అడగడానికి వచ్చానమ్మా. రామ శౌర్యల మధ్య ఏం జరుగుతోంది? ఆస్మిత్ ఎవరు? మీకెలా తెలుసు? అస్మిత గురించి నీకెవరు చెప్పారు అత్తయ్య? అంటే తన గురించి మీ ఇద్దరికి కూడా తెలుసా? ఎవరు అస్మిత్? ఎవరు చెప్పాజ్యా, ఎవరు? మన కుటుంబంలో గొడవలకి, మన ఇంట్లో గీతకి, మీకు పెదనాన్నకి మధ్య వచ్చిన దూరానికి పరోక్షంగా తనే కారణం పెద్దమ్మా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? వీటన్నింటికి తనెలా కారణమయ్యింది? నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు. రామ శౌర్యల ప్రేమ విషయంలో చిచ్చు పెట్టింది ఆస్మితనే. ఎలాగైనా శౌర్యని దక్కించుకోవాలని రామలక్ష్మిని శౌర్యకి దూరం చేసింది. అందుకే శౌర్యతో పెళ్లి వద్దు అని మీకు డైరెక్ట్గా చెప్పలేక ఇల్లరిక మాట తీసుకొచ్చి పెళ్లి చెడిపోయేలా చేసింది. రామకి శౌర్య మీద అనుమానం ఉంటే అది నేరుగా మాతో చెప్తే సరిపోయేది కదా. ఇలా ఎందుకు చేసింది? ఈ విషయం పెద్దనాన్నకి తెలిస్తే శౌర్య ప్రాణాలకి ప్రమాదం ఉంటుందని ఆ నరకం రామలక్ష్మిని అనుభవిస్తోంది. అద్య, నా రామ అబద్ధాల్ని కొట్టిగా నిజాలనుకునేంత అమాయకురాలైతే కాదు. ప్రాణంగా ప్రేమించిన వాణ్ణి కాదనుకునేంత వరకు వచ్చిందంటే ఆ శౌర్య అస్మితల మధ్య జరిగింది, జరుగుతుంది నిజమే అయ్యుంటుంది కదా. అయ్యో లేదు పెద్దమ్మా, మీరు అనుకున్నట్టుగానే ముందు నేను అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది శౌర్య తప్పేమీ లేదు, తప్పంతా అస్మితదే. శ్రీను రామలక్ష్మిల పెళ్ళైతే రామలక్ష్మి శౌర్యల జీవితం నాశనం అవుతుందని నేను శ్రీను పెళ్లి చేసుకుని వచ్చాం పెద్దమ్మ. అవునత్తయ్య, రామ ప్రేమ గురించి, తన జీవితం గురించి ఆలోచించి మీరు పెళ్లి చేసుకోవడం మంచిదే. ఏ రకంగానైనా మీరిద్దరూ ఒక్కటవటం ఆనందమే. కానీ మీరు ఆశించినట్టు అవతల రామ జీవితం నడవడం లేదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.